అమ్మాయిలకి టెడ్డీ బేర్ అంటే గారం, మా అల్లు శిరీష్ గారు బంగారం. ఫస్ట్ టైం ప్రమోషన్స్ కి చాలా గ్యాప్ తర్వాత వచ్చినట్టున్నారు కదా సార్. ఒక శిరీష్ గారి సినిమాకి ఎందుకు వచ్చారు సార్? ల్యాప్టాప్ ఒకటి కావాలి. బిగ్గెస్ట్ హార్ట్ చిరంజీవి గారు అంటే మల్టిపుల్ హార్ట్స్, ఒక హార్ట్ నుంచి అన్ని హార్ట్స్ వచ్చాయి కదా. సో ఐ థింక్ హిస్ కెపాసిటీ టు లవ్ ఇస్ హ్యూజ్. లవ్ ఉంది, ఫైర్ ఉంది. సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పుట్టడమే అమ్మ అని కాకుండా సినిమా అని పుట్టారు. ఎందుకంటే అల్లు రామయ్య గారి కుటుంబం నుంచి, చిరంజీవి గారు కుటుంబం కాడి నుంచి వాళ్ళు ఎందుకంటే చూసినప్పుడు ఏం గుర్తొచ్చింది? సో చరణ్ గారిని చిరంజీవి గారు ఇలా ఇద్దరిని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే ఊరికే తన బుగ్గలు గిలేదు అంతే. మీరు 1000 సినిమాలు చేసిన మిమ్మల్ని ఏమన్నా ఎగ్జైట్ చేసిందా? వాళ్ళ తాతగారి తోటి 22 ఫిలిమ్స్ కొడుకు యాక్ట్ చేశారు. అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్ అంటుంటారు, ఎవరైనా వచ్చి ఆస్తి అడుగుతామో మా ముగ్గురు పిల్లలు ఒప్పుకోరు. ఒక టాస్క్ ఇప్పుడు ఇంక్లూడ్ నా బాడీలో బడ్డీ ఉంది, కనిపెట్టగలరా? అయాన్ బోల్తే, మోడల్ అయాన్ బోల్తే. సో ఆయన కమెంట్ ఏంటి అసలు ట్రైలర్ చూసిన తర్వాత? వాడికి జోక్స్, కామెడీ, లవ్ సీన్స్ ఏమి ఇష్టం ఉండదు. హీరో అంటే లగాలి, కొట్టాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, యాక్చువల్లీ KGF చాప్టర్ 2లో రాకీ బాయ్ చనిపోయాడని మనం అందరం బాధపడ్డాం, కానీ రూపం మార్చుకుని తిరుగుతున్నట్టు నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడే నేను ఫైండ్ అవుట్ చేశాను. అమ్మాయిలకి వీడు జస్ట్ టెడ్డీ మాత్రమే, మనకి ఇకపై బడ్డీ అనమాట. సో ఫైనల్గా అల్లు శిరీష్ గారి కోసం ఒక పికప్ లైన్ ఏంటంటే, అమ్మాయిలకి టెడ్డీ బేర్ అంటే గారం, మా అల్లు శిరీష్ గారు బంగారం. సో మనతో పాటు బడ్డీ టీం ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? లేదు, జనరల్గా మీ పిక్స్ కింద ఎలాంటి కమెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను నేను. మా శిరీష్ అన్న బంగారం, మా శిరీష్ అన్న బంగారం. అంటే మేబీ మీరు అలా అంటే ల్యాప్టాప్లో ఇచ్చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఇచ్చాను. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఇది అడగలేము అన్న, బ్రేస్లెట్ బాగుందన్న సో స్టార్టింగ్ ఇది అడగలేము యాక్చువల్లీ. హాయ్, బాగున్నారన్న? మీరు చాలా రోజులు అయింది సార్ చూసి. సో ఫస్ట్ టైం ప్రమోషన్స్కి చాలా గ్యాప్ తర్వాత వచ్చినట్టున్నారు కదా సార్, ఒక మూవీ తరపున. ఎప్పుడు సార్ లాస్ట్ టైం వచ్చింది, ఏమైనా గుర్తుందండి? చాలా అంటే చేసి ఉన్నాం సినిమాలో. గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి రావడం. సిరీస్ గారి సినిమాకి ఎందుకు వచ్చారు సార్? బంగారం అని చెప్పావు కదా, ల్యాప్టాప్ ఒకటి కావాలి. మన ప్రమోషన్ స్టార్ట్ చేయకముందు ఫ్యాన్స్ నన్ను కలిసినప్పుడు వాళ్ళు ఓన్గానే, అన్న అలీ గారు స్క్రీన్ మీద వచ్చి చాలా రోజులు అవుతుంది అన్న, కనపడి చాలా రోజులు అవుతుంది, ప్రమోషన్స్ పిలిస్తే బాగుందన్నారు. ఐ స్వేర్ వాళ్ళే అన్నారు. అసలు నేను ఏంటి మీరేమైనా ఐడియాస్ చెప్పలేము అడగల, వాళ్ళు ఓన్గా అడిగారు. సో లక్కీగా ఆయన రావడం వెరీ హ్యాపీ. ప్రమాణం చేశారా? ఏం ప్రమాణం చేశారంటే ఆ రోజు? ప్రమాణం చేస్తున్నారు అన్నారు. బడ్డీ సినిమా బాగుంటుంది, నా పాత్ర బాగుంటుంది. కానీ ఏం క్రేజ్ అండి అసలు తెలుగు రాష్ట్రాల్లో మీకు, ఈవెన్ తెలంగాణలో కూడా క్రేజ్ ఉంది చూడండి. జగన్ అన్న, జగన్ మావయ్య అని పిలుస్తున్నారు చాలా మంది, మీరు విన్నారా లేదా? యా. సో ఫస్ట్ అయితే మీరు ఆ డౌట్ చాలా మందికి ఉంది కదన్న, ఆల్రెడీ టెడ్డీ అనే సినిమా వచ్చింది, సేమ్ అలాగే పోస్టర్స్ ఆర్య గారు టెడ్డీ బేరు కలిసి ఉన్నారు. అంటే ఇంగ్లీష్ సినిమా ఒకటి మీరు చూస్తున్నారు, ఇది రీమేకా సీక్వెలా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సో క్లారిఫికేషన్ ఏమన్నా ఇస్తారా? ఫస్ట్ శామ్ కలిసినప్పుడు నేను ఇది రీమేక్ అని అనుకున్నా. బ్రదర్ ఆల్రెడీ ఒక రీమేక్ చేసిన, రీమేక్ అంటే వద్దులే ఇంకేమైనా చేద్దాం అన్నా. లేదు, రీమేక్ కాదు, జస్ట్ ఆ టెడ్డీ బేర్ అన్న క్యారెక్టర్ తీసుకుని కొత్త కథ చెప్తా, కథ విన్నాక నీకు ఏదైనా ఒరిజినల్తో మ్యాచ్ అయింది అనుకుంటే చేయొద్దు అన్నాడు. ఆ ఒరిజినల్ కూడా నేను ఫుల్గా చూడాలి, ట్రైలర్ చూస్తే నాకు అర్థమైనది ఏదో ఇది టోటల్ వేరే కదా, పైలట్, ఫారెన్ బ్యాక్ డ్రాప్, ఇది అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఒక మనిషిలోకి, ఒక టెడ్డీ బేర్లోకి ఒక అమ్మాయి ఎలా వెళ్తుంది, అమ్మాయి ఆత్మ ఎలా వెళ్తుంది, ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. అండ్ విన్నప్పుడు నాకు ఎక్కడ బోర్ కొడుతుంది, చాలా కొత్తగా అనిపించింది. నెక్స్ట్ ఏంటి, ఇంకేంటి నెక్స్ట్ ఏంటి, అవునా అన్నట్టు తప్పని కథ అయిపోయింది అన్న. ఐ వాజ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కాదు, రీమేక్ కాదని అర్థమైంది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్యలో హోల్ ఫ్యామిలీ చూసేలాగా, పిల్లలు కూడా ఎక్సైట్ అయ్యేలాగా, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చూసేలాగా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫిల్మ్ ఏమో రాలేదు, ఎంటర్టైనింగ్ కూడా ఉంది, సరే ట్రై చేద్దాం అని చెప్పి ఒప్పుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ అ రీమేక్ ఆఫ్ టెడ్డీ, జస్ట్ ఆ టెడ్డీ బేర్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఒక టోటల్ కొత్త ఫ్రెష్ కథ వేసి చేశాడు మా డైరెక్టర్ శామ్ ఆంటనీ. బట్ ఆ అమ్మాయి ఏంటంటే KGF ఫ్యానా ఏంటి? ఎవరు తీసుకొచ్చి కాల్ చేస్తుంది ఈ అమ్మాయి? అది ఇంకా సినిమాలో ట్విస్ట్, ఇంకా అన్ని అక్కడ ఓపెన్ చేస్తా. ఓకే.
సో యాక్చువల్లీ మీతో ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నానండి, చాలా రోజులు అయింది కదా మీరు వచ్చి. అలీ గారు వచ్చి చాలా రోజులు అవుందని అన్నావు, నువ్వు ఆయనతో మాట్లాడు కాసేపు. యాక్చువల్గా మీరు సినిమాలకి బ్రేక్ తీసుకున్నారు, అలీ గారు మాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు సోషల్ మీడియా. నవంబర్ 2022లో రిలీజ్ అయింది. 1.5 years. 1.5 అంటే 1.5 నేను ఎప్పుడు 1.5 సరే. సరే ఇప్పుడు కాదు, నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అర్జున్ అని పేరు పెట్టారు, ఆయన అర్జునుడిలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన యుద్ధం ఆయన చేసుకుంటూ గెలుస్తూ వెళ్ళిపోతున్నారు. మీకు సిరీస్ అని పేరు పెట్టారు. సిరీస్ అంటే ప్రాస్పెరిటీ, మీరేంటి తెలియకుండా సిరీస్ కూడా సెన్సిటివ్ అండి. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే లార్డ్ ఆఫ్ వెల్త్, లార్డ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని చెప్పి వచ్చింది. అవునా? అలా ఫిక్స్ అవుతుంది. తెలియకుండా ఏమన్నా కోడబెడేస్తున్నారా అని చెప్పి మేము అనుకున్నాం వెనకాల మాకు. నేను అడిగాను, అరే సిరి సంపదలు అంటాం కదా, డబ్బులు. నిక్ నేమ్ సిరి, శిరీష్ ని కట్ చేస్తే సిరి కాబట్టి సిరి అని పిలుస్తారు. శిరీష్ అంటే సెన్సిటివ్ అంట. మరి అదే నన్ను ఎవరైనా అబ్బాయికి సెన్సిటివ్ అన్న పేరు పెడదాం అనుకుంటారు. చిన్నప్పుడు మమ్మీని చాలాసార్లు అడిగారు, చాలాసార్లు ఎవరు తిరగట్లేదు పేరు. శిరీష్ అంటే సురేష్ అంటారు, శిరీష్ అంటే మళ్ళీ గిరీష్ అంటారు. ఎటు కానీ పేరు ఎందుకని పెట్టారు. బట్ ఏదో మరందుకు అలా పెట్టారు. సో సార్, అంటే మీరు 1000+ సినిమాలు చేశారు. సో బడ్డీ అనే సినిమా నిజంగా చెప్పండి సార్, మీరు ఆల్రెడీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ, మేము మా జనరేషన్ నుంచి చూడడం పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ ఫ్రెండ్గా స్క్రీన్ అంతా ట్రావెల్ అవుతూ వచ్చారు. మొన్న అలవైకుంఠపురంలో చూస్తే అల్లు అర్జున్ గారితో ట్రావెల్ అవుతూ వచ్చారు, ఇప్పుడు ఈయనతో పాటు ట్రావెల్ అవుతున్నారు. అది మైండ్లో పెట్టుకోకుండా బడ్డీ అనే కాన్సెప్ట్ నిజంగా మిమ్మల్ని, మీరు 1000 సినిమాలు చేసిన మిమ్మల్ని ఏమన్నా ఎగ్జైట్ చేసిందా ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత? డెఫినెట్గా ఇది అయితే బడ్డీని అంటే నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసం, బడ్డీ కోసం ఒక ఆయన తీసుకొచ్చారు. పాపం ఆయన చాలా కష్టపడ్డాడు. అండ్ ఈ బడ్డీ సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. బడ్డీ ఫైటింగ్స్ ఉన్నాయంట. అది ఎలా చేస్తారు ఫైటింగ్ అని డైరెక్ట్గా అడిగా. మేము చేస్తాం సార్. ఆయన చూశారు కదా ఎంత హైట్ ఉంటాడు డైరెక్టర్ శామ్ గారు. అండ్ తర్వాత ఎప్పుడైతే శిరీష్ అని చెప్పారో, శిరీష్ తోటి ఇది నాది సెకండ్ ఫిలిం. శ్రీరస్తు శుభమస్తు ఒకటి చేసాం, అండ్ ఇది సెకండ్ ఫిలిం. అండ్ అంతేకాకుండా తను ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకుని, ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అని ఎప్పుడూ ఉండదు. నేను ఒక యాక్టర్ని, నేను ఒక టెక్నీషియన్ని అనే దాంట్లోనే ఉంటూ ఎలాగ ట్రావెల్ చేయాలి, ఏ ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, తను ఏదైనా ఉంటే షేర్ చేస్తాడు తను. అదైతే నిజంగా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ తాతగారితోటి ఒక 22 ఫిలిమ్స్ కొడుకుగా యాక్ట్ చేశారు. అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్ అంటుంటారా, అరే అలా ఎప్పుడైనా వచ్చి ఆస్తి అడుగుతామో, మా ముగ్గురు పిల్లలు ఒప్పుకుర్రో అండ్ ఇలాగా. అండ్ అంతేకాకుండా అండ్ ఈ సినిమాలో తర్వాత ఇక మన హీరోయిన్ తను ఇక అద్భుతమైన ఒక సాంగ్స్ తోటి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అది. అండ్ అంతేకాకుండా మా సోదరుడు ఇంకో తను, అండ్ వీళ్ళ కాంబినేషన్లో ఏంట్రా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తావు, నాకు ఏంట్రా మమ్మల్ని వదలవు నువ్వు అంటే ఎస్ నేను సాధించే వరకు వదలను అనే ఒక డైలాగు. అండ్ అంతేకాకుండా చాలా అంటే థాయిలాండ్లో మేము షూటింగ్ చేసాం. చెప్పండి ముందు, అది అందుకు ఒప్పుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ థాయిలాండ్లో ఒక 40 ఫిల్మ్స్ దాకా చేసి ఉంటాయి. 40 days మనం షూటింగ్ చేసి అంటారేమో. కాదు, మాకు థాయిలాండ్ అంటే మీ డైలాగే గుర్తొస్తుంది సార్. సో తను అదే మేము సినిమా చేయటం ఒక ఎత్తు అయితే, ఈ సినిమా అండ్ డైరెక్టర్ గారు అప్రిషియేట్ చేయాలి. ఈజ్ అ గ్రేట్ పర్సన్. అండ్ దీన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ మనకు కావాల్సింది ఏంటి అని శ్యామ్ గారు నిజంగా చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇప్పుడు, ఇంక్లూడ్ యూ. నా బాడీలో బడ్డీ ఉంది, కనిపెట్టగలరా? సార్ తిరిగి అటు తిరిగి కూర్చోండి సార్, మీ హార్ట్ దగ్గర అటు తిరిగి ఉంది సార్. ఎక్కడుంది చెప్పగలరా? ఇక్కడ టెడ్డీ బేర్ అది. ఓ దీనికోసమే కొన్నా ఇది. అవునా, భలే చేశారే, భలే ఉంది ఇది. సో డైరెక్ట్ గారు సినిమా కోసం షర్ట్ కొన్నా. ఏదో ఒక రోజు దీన్ని చూపించాలి డైరెక్ట్ గారికి అని చెప్పి. అండ్ అలాగే డెఫినెట్గా ఇది శిరీష్కి ఒక మంచి హిట్ సినిమా అవుతుంది. అండ్ పిల్లలకి, ఫ్యామిలీస్కి, అందరికీ ఆల్మోస్ట్. అంటే జనరల్గా మనం ఎక్కువ డిస్నీలో చూస్తూ ఉంటాం.
ఇంగ్లీష్ పిక్చర్లు. వాళ్ళే బొమ్మ మీద సినిమాలు తీయటం కానీ కార్టూన్స్ తీయటం కానీ. బట్ ఫస్ట్ టైము తెలుగులో మనం చేస్తే ఎలా ఉంటుంది అనే శ్యామ్ గారికి ఐడియా రావటం, చేయటం. అండ్ అలాగే దీంట్లో చాలామంది ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వర్క్ చేస్తున్నప్పుడు షూటింగ్ వెళ్ళినట్టు ఉండేది కాదు. సరదాగా సాయంత్రం ప్యాకప్ అనగానే అయిపోయింది, అప్పుడే ఉంటానండి, ఒక గంట ఉంటా పర్లేదు అనేలా ఉండేది. కానీ ఈ డైరెక్టర్ గారికి ఒకటి ఏంటంటే, ఈయన 4 షాట్లు అంటే 4 షాట్లే తీస్తారు. ఒకటి ఎక్కువ తీయడం కానీ ఒకటి తక్కువ తీయడం కానీ ఉండదు. మనం అనుకుంటాం ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల దాకా షూటింగ్ ఉంటుంది, 6 గంటల దాకా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసి అని సెకండ్ ఇస్తాడు. ఏంటంటే అయిపోయింది సార్, వెళ్ళిపోండి అంటాడు. అట్లాగే చాలాసార్లు జరిగింది మనకి. డెఫినెట్గా ఇది ఒక లేదు, అలాగే మా జ్ఞానవేల్ రాజు గారు అలాగే లేదు. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్, దట్స్ ఇట్. అండ్ ప్రొడ్యూసర్ కూడా చాలా హంబుల్ పర్సన్, చాలా హెల్పింగ్ నేచర్ పర్సన్. అండ్ దీన్ని తీసే సినిమాలు మీకు తెలుసు, గతంలో మంచి హిట్ సినిమాలు. సో డెఫినెట్గా ఈ సినిమాలో మంచి కథ ఉంది కాబట్టి ఎస్ గో హెడ్ అని డైరెక్టర్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం చేయటం. సో అందుకోసం ఈరోజు మీ ముందు మేమందరం ఉన్నాం. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, జ్ఞానవేల్ గారు నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన ముందు తమిళ్లో ఏమైనా చేస్తాను సార్, నీకు వచ్చిగా తమిళ్ మాట్లాడడం ఏమైనా చేస్తావా అంటే చేస్తా సార్, యాక్ట్ చేస్తాను. ఒక 2 ఫిల్మ్స్ ఆఫర్ చేశారు, 2 అడల్ట్ కామెడీస్. సార్ నాకు ఆ జానర్ వద్దండి, నాకు ఫ్యామిలీ అంతా చూసేలాగా, మీరు తమిళ్లో తీసిన తెలుగులో డబ్బింగ్ చేసుకునేలాగా ఏమైనా మంచి కథ ఏమైనా ఉంటే చేద్దాం, ఫ్యామిలీలో అందరూ చూసేలా కథలే నాకు చేయాలని ఉంది. ఆ జానర్ నేను ఆడియన్స్గా చూసి ఎంజాయ్ చేస్తాను, కానీ ఇప్పుడు నన్ను చేయమంటే నాకు కన్విక్షన్ లేదు, నేను చేయలేను అని అన్నా. ఆ 2 సినిమాలు మిస్ అయినాయి, ఆ 2 హిట్లు కూడా అయినాయి. బట్ ఇప్పుడు ఈ సినిమా ఆయన వచ్చేలాగా, శిరీష్ నువ్వు అన్నావు కదా ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫిల్మ్ చేయాలి, ఫ్యామిలీస్ అందరికి రీచ్ అవ్వాలి. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది. నేను ఆ టెడ్డీ బేర్ కాన్సెప్ట్ తీసుకునే మొత్తం ఫ్రెష్గా చేయించిన శామ్ తోటి ఈ సినిమా కథ ఒకసారి విను అంటే విన్న వెంటనే ఒప్పుకున్నాను. సో మేము 2 times ముందు పని చేద్దాం అనుకున్నాం, కుదరలేదంటున్నా. బికాస్ ఐ వాజ్ వెరీ షూర్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ యూనివర్సల్ ఫిల్మ్, అందరూ చూసేలా ఉండాలి అని అనుకున్నాం. సో లక్కీగా ఈసారి 3వ బట్ ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అంటే ఫ్యామిలీ అంటే మరీ చిన్నపిల్లలు కూడా చూడాలి అని కాన్సెప్ట్. చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటాం కానీ చిన్నపిల్లలు ఇష్టపడరు. ఇది మొత్తం అన్ని ఏజ్ గ్రూప్లు ఇష్టపడేలాగా ప్లాన్ చేసినట్టు. డైరెక్టర్ గారికి ఒక యంగ్ పాప ఉంది, ప్రొడ్యూసర్ గారికి ఒక యంగ్ పాప ఉంది, మా ఎడిటర్ రూబెన్ గారికి ఒక యంగ్ డాటర్ అనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే మేము ఇది మా ఫ్యామిలీతో చూడగలమా, మా పిల్లల్ని తీసుకెళ్ళి చూడగలమా అనుకుని డిజైన్ చేసుకున్నారంటున్నా. దట్ మేము థియేటర్కి పిల్లల్ని తీసుకెళ్ళి చూడడానికి ఎక్కువ సినిమాలు రాట్లా. సో పిల్లల్ని తీసుకెళ్లేలాగా మాకు ఒక సినిమా మేము ఒకవేళ మేకర్స్గా మేము చేస్తే ఎలా ఉండాలి అని చెప్పి ఆ డిజైన్ చేసుకున్నారు. ఐమ్ వెరీ హ్యాపీ. ఆ డిజైన్లోకి నన్ను ఫిట్ చేసి ఈ సినిమా నాకు ఇచ్చినందుకు జ్ఞానవేల్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. సో మీ ఇంట్లో అసలు ఇప్పుడు అల్లు అండ్ మెగా ఫ్యామిలీస్లో ఫస్ట్ మోడల్ ఉన్నాడు, మోడలింగ్ చేయకుండానే అల్లు అయాన్ బోల్తే మోడల్ అయాన్ బోల్తే. సో ఆయన కమెంట్ ఏంటి అసలు ట్రైలర్ చూసిన తర్వాత? తనకి నచ్చింది, ఎప్పుడు రిలీజ్ అడుగుతున్నాడు. మోర్ దెన్ ద టెడ్డీ బేర్ వాడికి యాక్షన్ సినిమాలు ఇష్టం. ఎప్పుడు వై డూ యూ డూ లవ్ స్టోరీస్, వై ఆర్ నాట్ ఫైటింగ్, ఐ వాంట్ టు సీ యూ ఫైట్ అంటాడు. ఆగరా బాబు నీకు ఇప్పుడు చూపిస్తాను, ట్రైలర్ చూపిస్తే అప్పుడు ఫైనల్గా హ్యాపీ అంటున్నా. వాడికి జోక్స్, కామెడీ, లవ్ సీన్స్ ఏం ఇష్టం ఉండదు. హీరో అంటే లగాలి, కొట్టాలి. సో ఫైనల్ ఇదిగో నువ్వు అనుకున్నట్టు ఇదిగో వెళ్ళి ఉన్నాడు, ఫైట్లు ఉన్నాయంటే అప్పుడు వాడు హ్యాపీ. టెడ్డీ బేర్ ఏజ్ కొడుతుందంటే ఇంకా టెడ్డీ బేర్ ఓకే క్యూరియస్గా ఉన్నాడు. హౌ ఇస్ ద టెడ్డీ బేర్ స్పీకింగ్, అదే లైఫ్లోకి ఎలా వచ్చింది, ఎవరది, నువ్వేనా, మొత్తం సినిమా చూడు తర్వాత మెల్లగా తెలుస్తుంది. బట్ ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ అతను మెయిన్ మావాడు ఎగ్జైట్ అయింది ఫైట్స్. ఈ సినిమాలో ఫైట్లు ఉన్నాయి, ఓకే హ్యాపీ. సో గాయత్రి గారు ఆయన నార్మల్గా టీజ్ చేస్తూ ఉంటారు హీరోయిన్స్ని అందరినీ. ఆయన పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినా అందరినీ ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. ఆయన స్పాంటేనిటీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో. మిమ్మల్ని ఏమైనా సెట్స్లో ఏమన్నా టీజ్ చేశారా? ఇంగ్లీష్లో చెప్పాలా? నాకు పెద్ద టాస్క్ ఇది. ఎంత చేట కాటరవల్లి మాకు అవే వచ్చండి. He used to tease each and every heroine. Means in పెద్ద functions అన్నమాట. In movies, functions. Not in real life. Tease means a sense of humor. ఆయనకి sense of humor, spontaneity ఉంది కదా దాని. And he has a very dry sense of humor.
It's very like, you know, if you know him only then you'll get it. Otherwise you'll think he's being rude. Because then I got used to it after one day. The next day I was like, oh, that's just him joking. And then slowly I got used to that. But he's a very fun co-actor to work with. Because our sense of humor match somewhat. సో ఏంటి ఇనిషియల్ డేస్ లో యూ థాట్ హీ వాస్ బీయింగ్ రూడ్ అండ్ Yeah. I thought he's being arrogant in the beginning. And then I figured that that's actually how he jokes. So I was like, okay. Arrogant అన్నా కదా గుర్తుంచుకుంటా. సో తెలుగు స్టేట్స్ లో కట్అవుట్ పెట్టించుకున్న పులివెందుల్లో పెద్ద కట్అవుట్ పెట్టించుకున్న మా అజ్మల్ గారు, మీకు బెనిఫిట్ అండి ఈ సినిమాలో. ఏంటంటే వాళ్ళకి పాపం స్ట్రగుల్ ఉంది, ఇద్దరు హీరోస్ ఉన్నారు, మీరు వన్ అండ్ ఓన్లీ యాంటాగనిస్ట్ సినిమాలో. It's not like that. I just want to experiment with different kind of characters. Like now everybody is talking about Jagat. After this film, everybody should talk about this movie ka antagonist, yeah, protagonist, whatever it is. He's going to watch it soon. So actually, I am playing the Teddy. You know that? That's a suspense. It will be revealed. Hey, why? హీరోయిన్ ఆత్మ వెళ్తుంది, మళ్ళీ ఆయన ఆత్మ వస్తుంది, చాలా ఉండేది, చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. అనవసరం యాక్చువల్ అంటే మేము శామ్ ఆంటన్ గారి సినిమాలు చూసాం, పాత సినిమాలు చూస్తే ఎక్కువగా నేను ఫస్ట్ ఆయన వర్క్ చూసింది రంగం చూసి టోటల్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్. ఐ థింక్ చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ కి ఆయనకి ఏదో లింక్ ఉంది అనుకుంటా. దట్ ఫిల్మ్ ఆల్సో యు ప్లే ద చీఫ్ మినిస్టర్, అగైన్ యు ప్లేయింగ్ ద చీఫ్ మినిస్టర్. 5 times I have played the CM of different states. Yeah. Oh, I didn't know this. I know Rangam and I know Yatra. Rangam, Prabhanjanam. వ్యూహం సిద్ధం. Yeah. Oh, okay. Vyuham Siddham. Oh, okay. Those I don't know. Okay. నా ఫ్యూచర్ లో పార్టీ పెట్టాలి. No way. పోయినా ట్విట్టర్ లో నెటిజన్స్ పెట్టేస్తారు. ఓకే, యాక్చువల్లీ శామ్ ఆంటన్ గారి మూవీస్ చూస్తే ఎక్కువగా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఇందులో ఏముంటున్నాయి? కరెక్ట్ గా అయ్యే ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ పర్ఫెక్ట్ గా చెప్పావు. నువ్వే డిఫైన్ చేసేవాడి, మేము ఆన్సర్ చేయడానికి కూడా స్కోప్ ఏం లేదు. ఈ సినిమాలో ఏముంటుంది అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని, కరెక్ట్ గా నువ్వే డిఫైన్ చేస్తావు. కరెక్ట్ గా అదే ఉంది. ఒక చిన్న కాన్సెప్ట్ థ్రిల్లర్ ఉంది, థ్రిల్లర్ అండ్ యాక్షన్, వాట్ నెక్స్ట్ అన్న థ్రిల్ ఉంది. అండ్ నేను ఎక్కువ అన్ని థ్రిల్లర్స్ నేను చూడలా, బట్ నేను చూసినంతలో నాకు నచ్చిందంటున్నా. నెక్స్ట్ సీన్ ఏంటి అని నేను గెస్ చేయలేకపోయా. ఇంటెలిజెంట్గాను ఉంది అని చెప్పేసి మరీ జనానికి అందని స్థాయిలోనూ లేదు. ఎంటర్టైనింగ్గా చాలా భలే డిజైన్ చేసుకున్నాడు స్క్రీన్ ప్లే. ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు మొత్తం ఒకసారి ఫ్లోలో 2-3 సార్లు చూసుకున్నా, 5ో 6ో సారి అయి ఉంటుంది. అయినప్పటికీ నాకు ఈచ్ సీన్ అలా ఫ్రెష్గా చూసుకుంటూ వెళ్ళిపోతుంది అంటున్నా, ఫన్గా వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఇట్ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్. మరి అన్నట్టు యాక్షన్ ఫైట్స్ పెట్టాడు, థ్రిల్ పెట్టాడు అని చెప్పి ఒక చిన్న ఎమోషనల్ కోషన్తో స్టోరీ ముందు తీసుకెళ్తున్నాడు. సో తన మిగతా సినిమాలు అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ చూసుంటారు, 100 సినిమా తప్ప, బట్ ఆ స్టైల్లోనే ఉంటుంది. చిన్న సెగ్మెంట్ అండి ఫర్ యూ ఓన్లీ, పెట్టు, అందరూ పెట్టు. అది ఇంక్లూడ్ చేయలేము, చేయలేరా అంటే సో స్టోరీ బిహైండ్ దిస్ పిక్చర్ అనమాట. మీకు ఈ పిక్చర్ చూసినప్పుడు ఏం గుర్తొచ్చింది, అసలు ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. ఇది నా ఫస్ట్ బర్త్డే. ఆల్రెడీ చరణ్ గారు ఆఫ్ కోర్స్ నాకన్నా ఆయన కేక్ తింటున్నారా, తీసుకుని తినేస్తున్నారా? బుగ్గలు గిల్లింది. ఈ వీడియో ఎవరికి తెలియదు. ఈ వీడియో నేను చూసా, నాకు గుర్తులేదు అప్పుడు, 1 year అప్పుడు నాకేం గుర్తుంటుంది. సో చరణ్ గారిని చిరంజీవి గారు ఇలా ఇద్దరు ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే ఊరికే తన బుగ్గలు గిల్లేను అంతే. The red one is mine. Me. Oh, that's you. And the right one is రెడ్ వెల్వెట్ కేక్. ఇది నా చిన్నప్పుడు నేనే, నాకు ఆ సడన్ గా చూస్తే అయాన్ గుర్తుకొచ్చాడు, సేమ్ అయాన్ లాగా. అందుకే ఆ ఫోటో తీసి పెట్టాను నెట్లో. నాకు సేమ్ చూస్తానికి అయాన్ నేను 4 or 5 ఉంటాను, చూస్తుంటే అయాన్ గుర్తొచ్చాడు చెప్పి ఆ ఫోటో తీసి పెట్టా. ఇది ఒక క్షణం షూటింగ్ అప్పుడు. కానీ జనరల్లీ చిన్న కొడుకు ఇంట్లో అల్లరి బాగా చేస్తూ మంచిగా ఉంటాడు. అయాన్ పెద్ద కొడుకు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే. ఇది మేము ఆల్రెడీ చూసాం, డాన్స్ మోస్ట్ వైరల్ క్లిప్. I was this fat chubby kid. ఆల్మోస్ట్ టీనేజ్ వరకు కూడా అంతే ఉన్నారు కదా. till 14-15. దట్ వాజ్ ఆ క్లిప్ కూడా ఉంటది కదా, మీరు అల్లు అర్జున్ గారు వరల్డ్ లోనే బెస్ట్ కరాటే అని చెప్పి ఛాంపియన్ అని చెప్పి చెప్తా ఉంటారు. Worked for you, na? No. Oh my God. I lost all my weight when I was 17. యా ఓకే. యాక్చువల్లీ మీరు అలా ఉండుంటే ఇప్పుడు కూడా చబ్బీగా టెడ్డీ మీకు పేరు పెట్టారు. I thought I was a gangster. Zoom ji?
I thought this was full na face look zoom cheya. I thought I was like total gangster. సో ఈ ఫోటో షూట్ ఉంది కదా, చిన్నప్పుడు చిరంజీవి గారు ఎవ్రీ 1-2 years కానీ లేకపోతే ఎవ్రీ ఇయర్ కానీ పిల్లలందరికీ ఇలాగ ఒక డ్రెస్ ఏమైనా వేయించి మెమరీస్గా ఉంటాయి. వీళ్ళు పెద్ద అయ్యాక చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాం, మా చిన్నప్పుడు ఫోటోలు ఏమి ఉండేవి కావచ్చు, మాకు ఎలా ఉన్నాం మాకు తెలిసేది కాదని చెప్పి ఎప్పటికప్పుడు ఇలా ఫోటో షూట్ తీసేవారు. అది కాకుండా ఆయన దగ్గర ఇంకా ఇంట్లో ఉన్నాయి అన్ని మేజర్ ఈవెంట్స్, మా బర్త్డేస్, ఏ కజిన్ అయినా దీపు, హనీ, విద్యా, చరణ్, బన్నీ, ఎవరి బర్త్డే ఉన్నా అప్పట్లో 80s 90sలో క్యాంప్ కార్డర్ అనేది వెరీ రేర్. ఈచ్ క్యాసెట్ చాలా ఎక్స్పెన్సివ్, అందరి దగ్గర క్యాంప్ కార్డర్స్ ఇంట్లో ఉండేవి కాదు. సో మా ఈవెంట్స్ అన్నీ ఆయన అప్పట్లో టేప్లో రికార్డ్ చేసి పెట్టారు. ఆయన ఇంటికి వెళ్తే ఇన్ని క్యాసెట్లు ఉండేవి, ఆ క్యాసెట్లన్నీ ఇప్పుడు మళ్ళీ డిజిటల్లో కన్వర్ట్ చేసి పెట్టారు. సో మాకు గుర్తులేవంటే అంటే 2-3 years అప్పుడు ఎలా ఉంటాం ఏం చేసి ఉంటాం మాకు గుర్తులేదు కదా, ఆ వీడియోస్ అన్నీ తీసి పెట్టారు. ఈ ఫోటోషూట్ కూడా చిరంజీవి గారు ఆయన ఇంట్లో ఆర్గనైజ్ చేశారు. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను చరణ్ గారు ఉన్నారు, బండి గారు, చరణ్ గారు, ఇలా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి కాంబినేషన్ తీశారు. సో ఐ థింక్ దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ 7-8 years అప్పుడు. అన్న ఇంకొక రూల్ కూడా ఉందంట కదా, అంటే ఎవ్రీ సండే కలుస్తా ఎక్కడున్నా అందరూ అదే కలుస్తూ ఉంటారంట కదా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఎవ్రీ సండే కదా, మంత్లీ వన్స్. ఈ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారన్న అందరూ కలిసి? లాస్ట్ ఐ థింక్ మేలో అనుకుంటా, మే అనుకుంటా. జస్ట్ కొన్ని మంత్స్ మిస్ అవుతాయి, ఇప్పుడు కొందరు పనిలో ఉంటారు, షూటింగ్ ఎక్కువ మంది లేరు అన్నప్పుడు ఇంక పెట్టం. బట్ ఇయర్లీ అట్లీస్ట్ ఒక 5-7 times. సో ఇది వరకు ఒకళ్ళు ఫారెన్ వెళ్తే చాలా గొప్ప విషయం. అప్పట్లో 90sలో ఫారెన్ వెళ్తే అసలు డ్రాప్ చేయడానికి ఒక 10 మంది, ల్యాండ్ అయినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఒక 10 మంది ఉండేవారు. సో మా తాతగారు ఏదో ఫారెన్ ట్రిప్ వెళ్ళేసి వస్తే అందరూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం ఎయిర్పోర్ట్. అప్పుడు తీసిన ఫోటో అది. ఇది ఎవరి బర్త్డే ఇది అసలు? ఇది ఎవరు ఐ థింక్ ఇది చిరంజీవి గారు చెన్నైలో ఇల్లు. సో ఐ థింక్ అక్కడ శ్రీజ కానీ రామ్ చరణ్ గారి బర్త్డే ఉంటుంది. చూసారా మా అన్నయ్య చైనా మీద ఉంది అప్పటి నుంచే. ఓకే, ఇది అందరూ యాక్టర్స్ అయ్యాక అందరూ ఆల్రెడీ డెబ్యూ చేసాము. ఐ థింక్ 2014 అప్పుడు పిక్చర్ అనుకుంటా. హీరోస్ అందరూ చిరంజీవి గారి ఇంట్లో దిగేది. ఇది మా ఇంట్లో దిగింది. ఐ థింక్ కరెక్ట్గా అకేషన్ గుర్తులేదు. నా ఫోటోలోకి జూమ్ చేసి చరణ్ గారు మిస్ అయ్యారు. నా ఫోటో చూసావు, చిన్నప్పటి నుంచి జాలీన్ ఉంది. ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ మీరు పెట్టిన కమెంట్ అద్భుతంగా ఉంది. దానికి అంటే ఐదర్ ఫ్యాన్, ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చినా అదే ఎఫెక్షన్, అదే లవ్. నేను నిజంగా చూసాను అది 2-3 పార్టీస్లో చూసా. మామూలుగా అక్కడ సర్వ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే గెస్ట్లు, డ్రైవర్లు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరిని అడిగినా కూడా అన్ని మందు కింద పక్కన పెట్టేసి, ఇప్పుడు నన్ను ఇలా కౌగిలించుకున్నాను కదా, వాళ్ళని కూడా ఇలాగ కౌగిలించుకుని పట్టుకుని దిగడమే చూశాను అంటున్నా. ఇప్పుడు నేనేదో హీరో లేదా యాక్సెస్ నాకు ఉంది లేకపోతే చిన్నప్పుడు నేను తెలుసని ఇలాగా ప్రేమ ఆప్యాయతతో కాకుండా వాళ్ళందరినీ కూడా అంతే ఫ్రెండ్లీగా. సో వాళ్ళకి ఏంటంటే మన అన్న ఫీలింగ్తో వస్తారు కదా వాళ్ళు. ఆ రిసీవింగ్ వాళ్ళకి అదే, వాళ్ళు ఏ హైతో వచ్చారో తారకం చూస్తున్నామని అంతకన్నా ఎక్కువ హైతో వెనక్కి వెళ్ళడం చూశాను అనమాట. సో చాలా పేషెంట్గా ఇస్తాడు తన ఫొటోస్ అందరితోటి. సో దట్ ఐ అడ్మైర్. అది నిజంగా రాశారు. నిహారి అలర్పిల్ల. దిస్ వాజ్ మేబీ 10 years బ్యాక్. అప్పుడు ఇంకా చిన్నపిల్ల అంటున్నా. యాక్చువల్లీ ఆ వ్యాక్స్ స్టాట్యూ తీసుకురావాలి. ఎందుకు తీసుకురావడానికి అందరికీ తెలుస్తుంటే కదా, అల్లు అర్జున్ గారు వ్యాక్స్ స్టాట్యూతో మీరు తీసుకున్నారు కదా 15 years బ్యాక్. టూరిస్ట్ గా వెళ్ళాం. మేడం టు సోర్స్. సార్ ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి, ఫ్రెండ్గా ట్రావెల్ అయ్యారు కాబట్టి, మేము ఫ్రెండ్ అనుకుంటాం కాసేపు ఆ స్క్రీన్లో చూసినంతసేపు 2.5 hours పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయ్యారు, అల్లు అర్జున్ గారితో ట్రావెల్ అయ్యారు, శిరీష్ గారితో ట్రావెల్ అయ్యారు. ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిటీ ఒకటి చెప్పండి. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు అంతే, వేరే దాంట్లో వేలు పెట్టరు. దట్స్ ఇట్. అంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్తే ఎస్ ఈ కథ లాక్ అయిపోతే షూటింగ్కి రావటం, ఆ ఉన్నంతసేపు అక్కడ గ్యాప్లో ఏదైనా పాతవి ఏదన్నా మాట్లాడుకోవటం, ఏదైనా జోక్ వేయటం, లేకపోతే ఏదన్నా సబ్జెక్ట్ గురించి వింటమే తప్ప వేరే ఆటల గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ ఎప్పుడూ ఉండదు. జస్ట్ వర్క్, సినిమా. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే అమ్మ అని కాకుండా సినిమా అని పుట్టారు. ఎందుకంటే అల్లు రామయ్య గారి కుటుంబం నుంచి, అలాగే చిరంజీవి గారు కుటుంబం కాడి నుంచి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న లేవగానే మొత్తం ఇంట్లో అందరూ ఆర్టిస్టులు కనబడుతుంటారు అంతే.
ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు అయ్యాను మనం ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం. ఇటు చూస్తే నాన్న, అటు చూస్తే తాత, ఇటు చూస్తే బాబాయ్, అటు చూస్తే ఆ ఫ్యామిలీ మొత్తం అంతా వాళ్ళే కదా. ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి అదే ఉంటుంది. అంతే తప్ప వేరే వాటిల్లో చెప్పడం కానీ మాట్లాడటం కానీ అది ఏమీ ఉండదు. అంటే ట్రైనింగ్ అలా ఇచ్చారు మా అరవింద్ గారు. సో వై అండి అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంటే విన్నాను వై తెలుగు అంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ మీరే చెప్పారు, అందరికీ తెలిసిందే. మరి ఎందుకు వై తెలుగు అంటే ఏం చెప్తారు? ఓన్లీ తెలుగు ఎందుకండి? ఓన్లీ తెలుగు కాదు, తెలుగులో థియేట్రికల్గా రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక హీరోగా నాకున్న మార్కెట్ ఇక్కడే కాబట్టి అది చేస్తున్నాము. బట్ డబ్బింగ్ని అది నెట్ఫ్లిక్స్లో వేరే లాంగ్వేజ్లో రాకపోతుంది. అండ్ హిందీ కూడా అమ్మారు, బట్ ఏ ఛానల్ ఏ ఓటీటీ ఇంకా తెలియదు అంటున్నాను. Gayatri and I am having very big market in Hindi, so వాళ్ళు ఓటీటీలో మీ మార్కెటింగ్ వాళ్ళు and all his Malayalam fans can see it on Netflix. even Tamil people are just waiting for Bari. They have asked for యాక్చువల్గా మేము చెన్నైలో షూట్ చేసినప్పుడు కూడా ఆ టెడ్డీ బేర్ని చూసి వాళ్ళు వచ్చి అడిగారన్నమాట, ఇది టెడ్డీ సీక్వెల్ అన్నాడు. సీక్వెల్ இல்லை న్యూ ఫిల్మ్నా எப்போ రిలీజ్ ఆகும் అని చెప్పి, అంటే మాల్ లొకేషన్లో ఉన్న వాళ్ళు పిల్లలకి అందరూ వచ్చి అడిగారు. సో ఐఎమ్ షూర్ టెడ్డీ మళ్ళీ చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాని డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి ఎంజాయ్ చేస్తారు. మన తమిళ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఏమో నేను అనడం కరెక్ట్గా తెలియదు కానీ నాకు ఆ ఒరిజినల్ కన్నా ఇది ఫార్ బెటర్ ఫిల్మ్, ఇది ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. యాక్చువల్లీ మీరు జ్ఞానవేల్ గారితో గ్రీన్ స్టూడియోస్ అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అందరూ అనుకున్నది ఏంటంటే బైలింగ్యువల్ ఫిల్మ్ ఇది, తమిళ్లో కూడా అడుగైపోతున్నారని చెప్పి అనుకున్నాం అనమాట. ఓకే లేదు అలా ప్లాన్ చేసుకోలే. నేను కూడా సీక్వెల్ అని అనుకున్నా. ఇంకా టోటల్ డిఫరెంట్ కథ కదా, నాకు ఒరిజినల్ నేను చూడలే. అంటే ఈ సినిమా సైన్ చేయకముందు నేను చూడలేదు. సైన్ చేసాకే అది ఒకసారి చూసా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏంటి కదా అని. నిజంగా అతను చెప్పినట్టు ఇది వేరే కదా లేకపోతే రీమేకా అని చెప్పడానికి పై చూశాను కానీ నేను చూడలేదు. తర్వాత అడిగాను, బ్రదర్ ఏంటి ఆ కథకి ఈ కథకి సంబంధం లేదు, సీక్వెల్ అని అన్నాడు. లేదు బ్రదర్ సీక్వెల్ కాదు, జస్ట్ టెడ్డీ బేర్ లైఫ్లోకి రావడం అనే కాన్సెప్ట్ తీసుకున్నామని. బట్ ఇదైతే తెలుగు సినిమానే, ప్రాపర్ తెలుగు ఆర్టిస్టులు తెలుగులో షూట్ చేసిన తెలుగు సినిమా అంతే. తమిళ్ ప్రొడ్యూసర్, తమిళ్ డైరెక్టర్ అంతే. సార్ మీరు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అన్నింటిలో ఉన్నారు. మలయాళం స్ట్రైట్ ఫిల్మ్ ఒకటి చేయనట్టు ఉన్నారు కదా సార్? చేయాలి, చిన్నప్పుడు చేసా, ఇప్పుడు ఈ మధ్యకాలం చేయలే. కాకపోతే మేము అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు మన మనిషి అని. నన్ను మలయాళీ అనుకుంటారు చాలామంది. everybody loves me a lot in over there. Most of Malayalis, they don't know Telugu actors. Like Prabhas, Allu Arjun and all those things. But Ali Garu, everybody loves him like anything. And తెలుగు డబ్బింగ్ ఫిల్మ్స్. ఓకే బన్నీతో దాదాపు చాలా సినిమాలు చేశాం కదా. and this is my second film with Ali Garu. The first one was Kamarajamlu Kadapuratlu. He was sleeping and all those things were there. And I was not that lucky enough to work with him face to face. I'm just waiting for that moment. I really love him and respect him as an actor a lot. చెన్నైలో సఫేర్ థియేటర్ అని ఒకటి ఉంది, ఇప్పుడు లేదు, అది తీశారు. దాంట్లో ఆ రోజుల్లో 3 థియేటర్స్ ఉండేవి. ఒక్క థియేటర్లో మలయాళం సినిమా రిలీజ్ అయ్యేది. నేను ఏదో కౌంటర్లో వెళ్ళి ఒక టికెట్ అడిగా, ఇచ్చాడు. వెళ్ళి లోపలికి వెళ్తే మలయాళం సినిమా ఆడుతుంది, మాకు రాదు. బట్ వెళ్ళి కూర్చున్నాం, అరే భలే ఉంది ఆ సినిమా ఇది అని మళ్ళీ చూసా. సిబిఐ డైరీ మమ్ముట్టిది, మమ్ముట్టి గారిది. ఆ సినిమా చాలా బాగుంది అని అట్టగా ఒక 10 అక్షరాలు నేర్చుకున్నా, 10 మాటలు. దాన్ని రాజేంద్రుడు గజేంద్రుడు చేట అదే మలయాళం వాడినా సార్? వర్డ్స్ తీసుకుని అటు ఇటు కలిపేసి చెప్పి దానికి లిపి లేదు దానికి. ఓకే సార్. సార్ ఒక 2 minutes మళ్ళీ టైం ఇస్తానంటే ఇంకొక చిన్నది ఉందండి. యాక్చువల్లీ ఆడియన్స్ పల్స్ తెలుసుకుని లేదు అయ్యో మీరు బంగారంలాగా ఇచ్చారు, ఇది కూడా వార్నింగ్. సో ఇదేంటంటే చూజ్ ఏ హార్ట్ అనమాట. మనకి హార్ట్ ఎమోజీస్ ఉంటాయి కదండి, లైక్ దిస్. ఒక్కొక్క హార్ట్ ఒక్కొక్కరికి డెడికేట్ చేయాలి. ఎందుకు అనేది మీ ఒపీనియన్, మీ ఇష్టం. దాని మీనింగ్ ఏంటో మనకే తెలీదు. బేసికలీ చూసినప్పుడు ఏమనిపించిందో దాన్ని బట్టి. నాకు అసలు గేమ్ అర్థం కదా. ఇలా హార్ట్ ఉంది కదండి, ఇది చూడగానే ఎవరికి ఇవ్వాలనిపించింది ఈ హార్ట్, ఎందుకు, రీజన్? Heart is for Gayatri. My family members are there. I'm only supposed to say.
Now only buddy members. No family members, only buddy యా members. ఓకే ఇది పోనీ ఓకే బెటర్ బడ్డీ మెంబర్స్కి ఇవ్వండి ఒక్కొక్కటి యా పోనీ మీరు బడ్డీ మెంబర్స్ కూడా ఇవ్వాలి. ఇది 100% బడ్డీకే ఇస్తారు. ఎందుకంటే బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ హార్ట్ ని మీరు మళ్ళీ కలుపుతున్నారు. Broken heart is for me. Can I give it to you? Broken heart. Sure. Yeah, so I'll probably give it to Gayatri. But I don't understand. So what are the options in this game? Like what? No, he'll show this emoji, and I have to dedicate it to somebody from our team. So here is a heart with a band-aid. Did I pick your heart and No, మీరు బ్యాండెడ్ వేసారు. బ్రోకెన్ హార్ట్ కి మీరు బ్యాండెడ్ వేసారు. Why? I'll tell you It's like later. only No, I'll tell you later. Okay, I'll take it. ఓకే To Gayatri. ఓకే అది ఓకేనండి. ఓ సరే ఓకే ఫైన్ ఇక్కడ సరే ఎందుకు కాంప్లికేట్ చేయడం ఎందుకు మా ఫ్యామిలీ ఎవరికని చెప్పలేదు. ఇది ఎందుకని ఎక్కువ డీటెయిల్స్ అడగ మా కజిన్ సాయిధరం తెచ్చిస్తా ఓకే ఈ హార్ట్. ఓకే ఇది మా అన్నయ్య. టీమ్ మెంబర్ కూడా ఒకటి ఇవ్వండి బడ్డీలో అంటే బట్ ఇప్పుడు కాంప్లికేట్ చేయక జస్ట్ ఫ్యామిలీ మెంబర్ చెప్పేస్తాను. ఇది మా అన్నయ్య వదిన బన్నీ అండ్ స్నేహకి లవ్ బర్డ్స్ ఏడిపిస్తుంటాను ఇద్దరిని. సో ఆ 2 హార్ట్స్ ఉన్నాయి కాబట్టి బన్నీ స్నేహ. ఓకే బిగ్గెస్ట్ హార్ట్ చిరంజీవి గారు అంటే మల్టిపుల్ హార్ట్స్ ఒక హార్ట్ నుంచి అన్ని హార్ట్స్ వచ్చాయి కదా. సో ఐ థింక్ హిస్ కెపాసిటీ టు లవ్ ఇస్ హ్యూజ్. సారీ చిరంజీవి గారికి ఇస్తాను. నైస్ ఇది ఫైర్ బర్నింగ్ హార్ట్ బర్నింగ్ హార్ట్ బర్నింగ్ అంటే లవ్ ఉంది ఫైర్ ఉంది. సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు నీట్గా గిఫ్ట్ ర్యాప్ చేసినట్టు సాఫ్ట్గా అలా సొఫిస్టికేటెడ్గా ఉంది రామ్ చరణ్ గారు. ఒక్క క్వశ్చన్ దీని గురించి అడుగుతున్నానండి. అంటే మీరు మీరు వేసిన ట్వీట్లో స్టార్టింగ్ మే టైంలో వేసిన ట్వీట్లో ఫ్యామిలీ మెంబర్ మావయ్య అండ్ అడ్మైరర్ అని కూడా పెట్టారు. మీకు రియల్గా ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అసలు? మీరు చాలా మంది అర్జున్ గారు ఏమో బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు, మీరేమో పిలుస్తారు బాబాయ్ అని పిలుస్తారు. అడ్మైరర్ అని ఎందుకన్నారు అసలు? అడ్మైర్ చేయకపోతే అడ్మైర్ అని ఎందుకు అంటారు? లీవ్ ఇట్లండి. వైబ్రేట్ అవుతుంది సంథింగ్. వైబ్రేట్ అవుతుందా అంటే దాని మీనింగ్ వైబ్రేట్ అవుతుందా? ఒకసారి పేర్ల లిస్ట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయవా? చెప్పలేకపోతున్నా. నెక్స్ట్ పాస్. టక్కన తట్టట్లా టక్కన తట్టట్లా. వైబ్రేట్ అంటే అసలు అంటే ఏంటి దాని క్వాలిటీ నాకు అర్థం కావట్లేదు. అంటే హార్ట్ వాళ్ళని చూడగానే వైబ్రేట్ అవుతుంది బాగా మంచిగా. Shining heart. షైనింగ్ హార్ట్. అన్ని ఒకేలా ఉన్నాయి ఇప్పుడు నాకేం చెప్పలేకపోతున్నా. పోనీ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ ఎట్రా ఎట్రా చాలా మంది స్టార్స్ తయారు చేసిన హార్ట్ లో ఉంది. సో మా డాడీ ఓకే గీత ఆర్ట్స్ హార్ట్ అది నేనే గురేస్తే దిగిపోలేదు. సో నైస్. సో బేసికల్లీ నెవర్ గివ్ అప్ అని మనం చిన్నప్పుడు జాన్ సీనా కొటేషన్ వింటూ ఉండేవాళ్ళం. దాని తెలుగు వెర్షన్ లో అనిపించింది ఆ లాస్ట్ డైలాగ్. గెలిచేదాకా ఒకసారి డైలాగ్ చెప్పండి సార్, ఏం చేద్దాం. సింగిల్ వర్డ్ అది. పోనీ పెద్ద డైలాగ్ ఉంది, మీ ఇంటికి వస్తా ఇంటికి వస్తే ఇలా ఉంటే చెప్పొచ్చు. గెలిచేదాకా సింగిల్ వర్డ్. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పమంటే నేను ఏం చెప్తాను? అది అదొక కౌంటర్ అలా వర్కౌట్ చెప్పడం. ఇప్పుడు ఆయన చేసి చెప్పించమంటారు అది ఆపోజిట్. Yeah, thank you so much, Andy, for your valuable time. I wish you all success, sir. That's all for now. This is Darshan signing off.